317 జీవో 317 జీవో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము కొత్త జిల్లాలో కొత్త జోన్లు చేసింది. ఆ జోన్లకు ఉద్యోగులకు కేటాయింపు చేయడం జరిగింది. ఆ ఉద్యోగులకు కేటాయింపులో భాగంగా తీసుకొచ్చినటువంటిదే ఈ 317 జీవో. అయితే దీనిలో ముఖ్యంగా ఏంటంటే అప్పుడే కొత్త జిల్లాలు జోన్లు చేయడం వల్ల అక్కడ ఉద్యోగుల సర్దుబాటు చేయాలి కాబట్టి దాన్ని మేము ఆహ్వానిస్తున్నాము. అది చేయడంలో తప్పు లేదు. కానీ కొత్త జిల్లాలలో కొత్త జోన్లలో అప్పటికి సఫిషియెంట్ స్టాఫ్ లేరు కాబట్టి మమ్మల్ని తాత్కాలికంగా అక్కడికి పంపించి అక్కడ మళ్ళీ క్యాడర్ స్ట్రెంత్ ఫిల్ అయిన తర్వాత మమ్మల్ని ఇక్కడ ఖాళీలకు అనుగుణంగా మమ్మల్ని రిటర్న్ తీసుకొస్తే సరిపోయేది. కానీ అలా కాకుండా పర్మనెంట్ గా 317 జీవో ద్వారా పర్మనెంట్ లోకల్ క్యాడర్ అంటే అప్ టు రిటైర్మెంట్ వరకు కూడా అదే జిల్లాలో అదే జోన్ లో మా కుటుంబాలకు దూరంగా మా ఫ్యామిలీకి మా పిల్లలకు మా తల్లిదండ్రులకు మా అన్నదమ్ములకు మా ఫ్రెండ్స్ కి అందరికి సర్కిల్ కి అసలు లోకాలిటీ లేకుండా మమ్మల్ని రాత్రి ఆర్డర్స్ ఇచ్చేసి వెంటనే జాయిన్ కావాలి, జాయిన్ కాకుంటే సివియర్ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి మరి అప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ జీవో వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురై ఒక 30 మంది వరకు ఉద్యోగులు అప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ చేసుకున్నటువంటి సందర్భాలలో మన ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి అన్న గారు మరియు సీతక్క మేడం మరి ఇప్పుడున్న మంత్రివర్యులు అందరూ కూడా వాళ్ళను చనిపోయిన కుటుంబాలను పరామర్శించి మేము అధికారంలోకి వస్తే 48 గంటల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కూడా ఈ రోజు 14 నెలలు అవుతున్నా కూడా తీవ్రమైన నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. దీని ద్వారా లోక్సభ ఎన్నికల టైంలో ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది 317 మీద. మన దామోదర్ రాజనరసింహ సార్ మంత్రివర్యులు మరియు పొన్నం ప్రభాకర్ అన్న మరియు మంత్రివర్యులు మన దుదిల శ్రీధర్ బాబు ముగ్గురు హామీ ఇచ్చింది వీళ్ళే. ముగ్గురు సీనియర్ మంత్రుల ద్వారా కమిటీ వేసింది వీళ్ళే. దాని తర్వాత కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు 10 నెలలు అవుతుంది. కమిటీ రిపోర్ట్ ఏందనేది కూడా అసలు మీడియా పరంగా కానీ మాకు పబ్లిక్ డొమైన్ లో కానీ అసలు అందులో ఏమొచ్చింది అనేది కూడా మాకు ఇప్పటి వరకు డైరెక్ట్ క్లారిటీగా ఇవ్వలేదు. కేవలం స్పౌస్ మ్యూచువల్ మెడికల్స్ మాత్రమే క్లియర్ చేయడానికి ఇచ్చారు, జీవోస్ ఇచ్చారు. ఇవి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రమే ఇచ్చినాయి. కాకపోతే అప్పుడు కొన్ని జిల్లాలు బ్లాక్ పెట్టారు. ఆ బ్లాక్ ఓపెన్ చేసి మాత్రమే ఇచ్చారు తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు. ఈ 317 అనేది మళ్ళీ రిపీట్ కాకుండా సమస్య రావద్దు అంటే దీంట్లో లోకాలిటీ ప్రకారం ఇప్పుడు మా సర్వీస్ బుక్ ఉంది. మా యాజ్ పర్ 1 to 7th బోనాఫైడ్ సర్టిఫికేట్ ప్రకారం మా ఎడ్యుకేషన్ స్టడీ సర్టిఫికేట్ ప్రకారం మాది ఏ జోనో ఏ జిల్లానో అలర్ట్ చేసి ఎస్ఆర్ సర్వీస్ బుక్ లో మాది ఎంట్రీ చేసి ఇచ్చారు. కానీ అది ఓన్లీ సర్వీస్ బుక్ కి మాత్రమే పరిమితం అయిపోయింది. మా జిల్లా మా జోన్లు మాకు సంబంధం లేకుండా పోయింది. పోనీ కనీసం వేరే జోన్లలో వేరే జిల్లాలలో వెళ్ళి అక్కడైనా మేము ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకుందామా అంటే మా పిల్లలు అక్కడ చదివించుకోవడం వల్ల 1 to 7th క్లాస్ బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేట్ వల్ల వాళ్ళ స్థానికత కూడా మారిపోతుంది. వాళ్ళు పర్మనెంట్ గా మేమైతే ఇప్పుడు ఉద్యోగం చేసిన రోజులు మా స్థానికత పోయినట్టే మా పిల్లలు పర్మనెంట్ కూడా వాళ్ళ స్థానికత వాళ్ళ లేకపోవడం ఒకటి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీరు మానసికంగా అవును ఖచ్చితంగా అసలు మేము మానసికంగా శారీరకంగా ఫిట్ ఉంటేనే విధులు కూడా సరిగ్గా నిర్వహించగలం. సపోజ్ నా వరకు వస్తే నాది ఆదిలాబాద్ జిల్లా నాది జోనల్ పోస్ట్ బాసర్ జోన్ లో కాకుండా నన్ను యాదాద్రి జోన్ వేశారు జనగాం డిస్టిక్ కి. దాదాపు 400 కిలోమీటర్లు అంటే తీవ్రమైన ప్రాబ్లం. 2 నెలలు 3 నెలలు 5 నెలలు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి 7-8 months వెయిట్ చేసాం. మ్యూచువల్ ఆప్షన్ ఇస్తే మళ్ళీ సిరిసిల్ల జోన్కి వచ్చాం. మ్యూచువల్లో సొంత జిల్లా బాసర్ జాయిన్ అయినప్పటికీ పక్కనే ఉన్నటువంటి సిరిసిల్ల జోన్కి వచ్చినాం. వేరే ఆప్షన్స్ లేక అప్పుడు మ్యూచువల్ ఇవ్వడానికి ఎంతో కొంత దూరం తగ్గించుకోవడం 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు తగ్గించుకోవడానికి వచ్చాము. దాని తర్వాత మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్రమైన నిర్లక్ష్యానికి గురి చేస్తుంది జీవో. కాబట్టి మధ్యలో అనారోగ్యానికి గురై 10 నెలలు లాంగ్ లీవ్ పెట్టుకొని అనారోగ్యానికి గురై మళ్ళీ ఇప్పుడు విధిలో జాయిన్ అయినాం. కానీ మానసికంగా శారీరకంగా మేము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. విధులు కూడా అవును ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అంటే మేము 317 ఉద్యోగులం ఒక కండో కప్పుకోకున్నా కూడా ఉద్యోగులమై ఉండి ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు ఒక 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ మా వంతు మేము కృషి చేసి ప్రజాప్రభుత్వం రావడంలో మేము కృషి చేశాం. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని తీవ్రమైన
అసలు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నది. ఖచ్చితంగా ఉద్యోగాలు అనిపిస్తుంది, ఉద్యోగులకు అండగా ఉన్నామని అవును, ఉద్యోగులకు అండగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ మాకైతే ఇప్పుడు గత 15 నెలల నుంచి మాకు ఎటువంటి ఏ, న్యాయం జరగలేదు. మా సమస్య మళ్ళీ ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. కానీ మా సమస్యకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. చెప్పుకుందామన్నా కూడా విద్యాశాఖ మంత్రి కూడా సీఎం గారి దగ్గర అవును, ఇప్పటికీ 14-15 నెలలు అయింది. ఈ విషయం గురించి రాష్ట్రపతికి రాసినా కూడా, పార్లమెంట్కి ఇచ్చినా కూడా ఈ 14-15 నెలల్లో ఏదో ఒకటి తేలిపోయేది. కానీ కమిటీ పేరుతోటే కాలయాపన చేస్తూ గత 15 నెలల నుంచి జీవో విషయంలో మన ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఏం లేదు, రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన రాజ్యాంగ పితా మహానుభావుడు అయినటువంటి మన అంబేద్కర్ గారి జయంతి రోజైన ఏప్రిల్ 14 వరకు మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. లేదంటే మేము ఏప్రిల్ 24 తేదీన మేము చలో హైదరాబాద్ అండ్ గాంధీ భవన్ ముట్టడికి మళ్ళీ మేము పిలుపుని ఇస్తామని మేము దీని ద్వారా తెలియజేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 317 బాధితులకు 45 గంటల్లో న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి గారు గతంలో హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత సబ్ కమిటీని వేసినప్పటికీ కూడా సబ్ కమిటీ రిపోర్టును సబ్మిట్ చేసినా కూడా ఇప్పటివరకు సబ్ కమిటీ రిపోర్ట్ను బయట పెట్టలేదు. 317 బాధితులకు న్యాయం జరిగింది. పైగా శ్రీధర్ బాబు గారు ఓన్లీ స్పోర్ట్స్ మెడికల్ మ్యూచువల్ వారికి న్యాయం చేసేసి 317 అయిపోయింది అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి 317 సమస్య అంటేనే స్థానికత సమస్య, తెలంగాణ అంటేనే స్థానికత. అలాంటి స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేమందరం గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడంలో, కాంగ్రెస్ని గెలిపించడం కీలక పాత్ర పోషించడం. మరి అలాంటి మాకు న్యాయం జరగకుండా ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా న్యాయం కోసం మళ్ళీ పోరాటాన్ని ఎత్తుకుంటున్నాం. కాబట్టి గాంధీ భవన్ రోజు మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కావచ్చు, పల్మూరి వెంకట్ గారు కావచ్చు, పున్నం ప్రభాకర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాకు మాట ఇచ్చినారు, నెల రోజులలో మీకు న్యాయం చేస్తాము. అయినా కూడా ఇప్పటివరకు మాకు న్యాయం జరగదు. కాబట్టి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 లోపల మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ న్యాయం చేయకపోతే ఏప్రిల్ 24వ తారీఖున 10,000 మందితోటి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మేము అంటే అప్పుడు ఎవరిని కలిసారు? మేము గతంలో శ్రీధర్ బాబు గారిని, తర్వాత దామోదర్ రాజనరసింహ గారిని, పున్నం ప్రభాకర్ గారిని, వీళ్ళ ముగ్గురు కూడా 317 సబ్ కమిటీ మెంబర్స్. వీళ్ళ ముగ్గురిని కూడా అనేక మార్లు కలిసినాం. దామోదరం గారి ఇంట్లో అనేక పర్యాయాలు మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి దీనికోసం మా 317 వాళ్ళ స్థానికత కోల్పోయిన వాళ్ళందరి కోసం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తుంది, ఉద్యోగాలు ఇస్తున్నాము అని మాట్లాడుతున్నాం కదా. మరి ఉద్యోగాలు ఇస్తున్నాము అంటున్నారు, కానీ మరి నిజంగా ఉద్యోగస్తులైనటువంటి మాకు మాత్రం న్యాయం జరగలేదు. మాకంటే ముందున్న వాళ్ళు స్థానికంగా పనిచేస్తున్నారు, మా తర్వాత వచ్చే వాళ్ళు స్థానికంగా పనిచేస్తున్నారు. మధ్యలో మాకు మాత్రమే స్థానికత కోల్పోయింది. కాబట్టి స్థానికత కోసమే మా పోరాటం. ఇది ఆర్థికంగా ప్రభుత్వానికి ఎలాంటి కష్టమైనటువంటి, భారమైనటువంటి అంశం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో కలిసే ప్రయత్నం చేయలేదా? ముఖ్యమంత్రి గారిని కలవడానికి అనేక మార్లు మేము ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళాము, తర్వాత సెక్రటేరియట్ కూడా వెళ్ళాం. కానీ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ మాత్రం మాకు లభించడం లేదు. మంత్రులను మనం మాత్రం కలుస్తున్నాం. 317 జీవో కారణంగా స్థానికత కోల్పోయిన స్థానికులను వాళ్ళ సొంత జిల్లాలకు, స్థానిక జిల్లాలకు పంపించాలన్నదే మా ప్రెస్ మీట్ ఒక ఉద్దేశం. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, దాదాపుగా 2001 నుండి మేము పోరాడుతూనే ఉన్నాం. 4 సంవత్సరాలు గడిచింది. అయినా గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, మాకు న్యాయం చేయలేకపోయిందనే ఒక బాధతోని ఈ ప్రభుత్వానికి మేము మద్దతు తెలిపి చాలా వెన్నుదన్నుగా నిలిచి మేము ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం వచ్చే ముందు మాకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన 48 గంటల్లో సమస్యను పరిష్కరిస్తా అని చెప్పారు. కానీ 48 గంటలు దాటి సంవత్సరం అయిపోయింది, సంవత్సరంకి పైగా అయిపోయినా కూడా ఆయన ఎందుకు ఈ సమస్యను పట్టించుకోవట్లేదు? ఆయన పట్టించుకుంటే 10 నిమిషాల్లో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇది ఎటువంటి ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించింది కాదు. 317 జీవోలో స్థానికులకు స్థానికతను కల్పించడం అనేది ఆర్థికంగా ఎటువంటి బరువును, ఎటువంటి ఆర్థికమైన భారాన్ని ప్రభుత్వం మీద వేయదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ప్రాధాయపడేది, వేడుకునేది ఏంటంటే తొందరగా మా దిక్కు చూసి మా సమస్య పట్ల మీరు సానుకూలంగా చాలాసార్లు స్పందించారు. అదే స్పందనని ఇంకొంచెం చూసి
మాకు తగిన న్యాయం చేసి మా స్థానిక జిల్లాను మమ్మల్ని పంపించాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే గతంలో ఎవరిని కలవడం జరిగింది, ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడి గతంలో 10 నెలలు గడుస్తుంది, ఎవరిని కలిసే ప్రయత్నం చేయలేదు. 10 నెలల లోపల మేము ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్కి ప్రతిసారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, కానీ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ మాకు దక్కట్లేదు. మేము కలవని మంత్రి లేడు, మాట్లాడని మంత్రి లేడు. కూర్చొని చాలాసార్లు చాలా వరకు సబ్ కమిటీ మంత్రులతో కూడా మేము మాట్లాడడం జరిగింది. అందరూ సానుకూలంగానే స్పందించారు, కానీ లోపం ఎక్కడ జరిగిందో తెలియదు. రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ ఇప్పుడు బహిర్గతం చేయలేదు. రిపోర్ట్ బహిర్గతం చేయకపోగా దాంతోపాటు ఇప్పుడు స్పందన కూడా కరువైంది. కనీసము జీవో 317 గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ సమస్య చాలా చిన్న సమస్యనే, దీన్ని అంచెలంచెలుగా చేసుకున్నా ఇది సమస్య చాలా సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. కానీ దానికి చిత్తశుద్ధి కొంచెం కావాలేమో. కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, అంటే స్థానికంగా లేకపోవడం వల్ల ప్రయాణం చేసి మళ్ళీ రిసీవ్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బంది. చాలా కష్టం సార్. ఎందుకంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యకరంగా ఉంటేనే అక్కడికి వెళ్ళి దూర ప్రయాణం చేసినా సరే అక్కడికి వెళ్ళి పిల్లలకు మంచి పాఠాలు చెప్పొచ్చు, మంచి వాళ్ళని భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దొచ్చు. కానీ ఇప్పుడు మేము దూర భారాలు మోస్తున్నాం, దూరం చాలా 200-300 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అలసి కుప్పైపోతున్నాం. కాబట్టి కొన్నిసార్లు న్యాయం చేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది మాకు. కాబట్టి మా స్థానిక జిల్లాలో మమ్మల్ని పంపిస్తే ఇక్కడ మేము మా విద్యార్థులకు సరైన బోధన చేసి వాళ్ళను భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి పూర్తి ప్రయత్నం చేస్తామని. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందా, ఉద్యోగాలు కల్పిస్తున్నాం, నోటిఫికేషన్ ఇస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్న సమస్య అంతా ఏంటంటే, ఈ ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగింది అని చెప్తారు, ఓకే. కాకపోతే జూనియర్లు అయితే నష్టపోవాలని ఎక్కడ రాజ్యాంగంలో రాసలేదు. జూనియర్లు అయితే నష్టపోవాలని ఎక్కడ లేదు. కాకపోతే 2012 వరకు, 2012 కంటే ముందు డిఎస్సీల వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత జిల్లాల్లో ఉన్నారు. 2012లో కొంతమంది, 2017 మొత్తం టీఆర్టీ 2017 వాళ్ళు మొత్తం కూడా ఇట్లానే ఈ 317 జీవో బాధితులే. వాళ్ళందరూ కూడా వేరే వేరే జిల్లాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు 2024లో ఒక డిఎస్సి వచ్చింది. ఆ డిఎస్సిలో అపాయింట్మెంట్ లోకల్ ప్రకారమే జరిగింది. కాబట్టి మా ముందు ఉన్నవాడు లోకలే, మా తర్వాత ఉన్నవాడు లోకలే. మేమే ఇట్లా ఆగమై రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం. ఇంకా 4 సంవత్సరాల నుంచి ఇదే ఏడుపు మాది. 4 సంవత్సరాల నుంచి మేము రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం, ధర్నాలు అంటున్నాము, కుటుంబాలను వదిలేసినాం. ఇదే జరుగుతుంది సార్. ఏంటి చివరిగా మీ ముఖ్య ఉద్దేశం ఏంటి, ముందు కార్యాచరణ ఏంటి? చివరిగా మేము ముఖ్యమంత్రి గారిని వేడుకునేది ఏంటంటే, అయ్యా మీరు కళ్ళు తెరిచి కనీసం మా దిక్కు చూసి మా సమస్యకు పరిష్కారం త్వరితగతిన ఇస్తే మేము మా సొంత జిల్లాల్లో పని చేసుకుంటామని అనుకుంటున్నాం. మా కార్యాచరణ ఒకవేళ ఈ 14 అంబేద్కర్ జయంతిలోగా రాకపోతే కనుక మా 317 జీవో బాధితుల సంఘం తరఫున కార్యాచరణ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. 24వ తేదీ, ఏప్రిల్ 24వ తేదీ పెద్ద ఎత్తున ధర్నా కూడా. సమస్యను విద్యాశాఖ మంత్రి తెలుగున్నా కూడా విద్యాశాఖ మంత్రి అనే పదవే లేదు కదా సార్. విద్యాశాఖ మంత్రి అంటేనే ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు అంటే మాకు తండ్రి లాంటి వాడు. తండ్రికే కొడుకు బాధక సాధకాలు తెలియకపోతే, ఆయన పట్టించుకోకపోతే, ఆయన చూడకపోతే మేము ఇంకా ఎవరికి మొరపెట్టుకోవాలి?